ఒక్కరు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతిరోజు మీరు మాట్లాడడం మేము చూస్తూ ఉంటాము, ఎంతో ఇన్స్పైర్ అవుతూ ఉంటాము. ఈరోజు మిమ్మల్ని డైరెక్ట్గా కలుసుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాం. సో అందరి కోసం ఒక 2 మాటలు మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడ హాజరైన మహిళలందరికీ కూడా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక దేశం ముందుకు వెళ్ళాలన్నా, ఒక సమాజం ముందుకు వెళ్ళాలన్నా, ఒక ఇల్లు ముందుకు వెళ్ళాలన్నా కూడా మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది. కాబట్టి సమాజాని కోసం, సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కోసం పనిచేస్తున్న అశేషమైన వారిని ఈరోజు జీ మీడియా ఎంటర్టైన్మెంట్ వారు ఇక్కడ ఆహ్వానించి వారిని సముచిత సత్కారం చేయడం అన్నది చాలా ముదావహం. వారిని నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా జగన్మోహన్ రావు గారు, వారి సతీమణి, తర్వాత వారి కంపెనీ ముందుకు వచ్చి ఈ విధంగా స్పాన్సర్షిప్ అందిస్తున్నకు స్వచ్ఛ పానీ శుద్ధ పానీ అన్న ఒక క్యాప్షన్తో వారు రావడం చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి అవార్డులు అందుకుంటున్న మీ అందరికీ కూడా, ముఖ్యంగా తెలంగాణ విమెన్ అవార్డ్స్, మీరందరూ కూడా మీ రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించారు. ఎందుకంటే తెలంగాణ చరిత్రను ఒకసారి చూసుకుంటే రాణి రుద్రమదేవి, ఐలమ్మ, ఇటువంటి ఎంతోమంది వ్యక్తులు తెలంగాణను ముందుకు తీసుకువెళ్ళారు. కాబట్టి మీ యొక్క కాంట్రిబ్యూషన్ ద్వారా ఈ తెలంగాణను ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నా అదృష్టం, ఈరోజు మేడం గారికి ముల్పురి గారికి ఈరోజు ఉషా ముల్పురి గారికి ఈరోజు అవార్డు ప్రదానం చేయడం. ఎందుకంటే మీ అందరి కోసం వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళే ధోరణిలో వారు వెళుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇంతకుముందు అవార్డులు తీసుకున్న వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ అవార్డు తర్వాత తీసుకునే ఎంతోమంది పరిచితులు అక్కడ కూర్చున్నారు, వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అందరం కలిసి సంఘటితంగా పనిచేద్దాం. అందరం కలిసి తెలంగాణ మరియు భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ముందుకు వెళదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మా చిరకార మిత్రుడు బాబుమోహన్ గారిని కూడా అనేక సంవత్సరాల తర్వాత కలిసే అవకాశం దొరికింది. దానికి కూడా అభినందనలు తెలియజేస్తూ, భారతదేశాన్నే ఒక మాతగా చూస్తాం మనం, అందుకనే భారత్ మాతాకి జై అంటాం మనం. కాబట్టి అటువంటి సంస్కారం భారతదేశం. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో ఆ దేశంలో దేవతలు సంచరిస్తారని నమ్మే సంస్కృతి మనది. కాబట్టి మహిళలను ఆదరించడం, మహిళలను గౌరవించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. కానీ దురదృష్టవశాత్తు ప్రతిరోజు పేపర్ తీయగానే మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు అన్నవి చాలా దుఃఖదాయకం. అందువల్ల మనుషుల యొక్క ప్రవర్తనలు మార్చడం చాలా అవసరం. కాబట్టి దానిలో మళ్ళా కూడా మహిళలు ప్రధానమైన పాత్ర పోషించాలి. ఇంటిలో పిల్లల్లో మగపిల్లవాళ్ళు ఆడపిల్లవాళ్ళు అన్న వ్యత్యాసాన్ని చూపించకుండా అందరూ సమానమే అన్న ధోరణి మనం ఇంటి నుంచే కనుక మొదలు పెడితే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది అన్నది నేను ముఖ్యంగా మీకు తెలియజేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం. కాబట్టి మరి ఒకసారి ఉషా మల్పురి గారికి అభినందనలు తెలియజేస్తూ, జీ మీడియా ఎంటర్టైన్మెంట్ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మా అందరి కోసం మీరు మీ వాల్యుబుల్ టైంని వెచ్చించి ఇక్కడికి ఇచ్చేసినందుకు మరొకసారి మీకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. అలానే మరి ఈ